హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చానో తెలుసా అండి? నేను కావేరీ రివర్ దగ్గర ఉన్నాము, కర్ణాటకలో. సో ఇది మైసూర్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తలక్కాడు అనేటువంటి ప్లేస్. చాలా అద్భుతమైన ప్లేసు. సో మామూలుగా నదీ తీరంలో ఉండేటువంటి ఏ ప్రదేశమైనా కూడా పచ్చిక బయళ్లతో, పంట పొలాలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఒక ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా ఇసుకతో ఉండి ఎడారిలాగా ఉంటుంది. సో దీనికి ఒక శాపమే కారణమని అంటారు. దీంతో పాటు మైసూర్ వంశస్థులకు కూడా ఆ శాపం ఉంది అని చెప్తారనమాట. వాటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో కాకుండా దీన్ని పార్ట్ వైజ్ చేశాను. సో ఇలా ఇసుక దిబ్బల్లో గుడులన్నీ కూడా దాదాపు 30 ఆలయాలు ఇక్కడ ఇసుక దిబ్బల్లో కూరుకుపోయి ఉన్నాయి. దానిలో కొన్ని ఆలయాలను వెలికి తీశారు. దానిలో ఆ వెలికి తీసిన క్రమంలో కొన్ని అద్భుతమైన దేవతామూర్తులు కూడా బయటపడ్డాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ 5 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 5 టెంపుల్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చి వైద్యనాథ ఆలయం అన్నమాట. ఈ ఆలయం అయితే అద్భుతమైన శిల్పకళతో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకదాన్ని మించి ఒకటి శిల్పకళ మనల్ని ఆకట్టుకుంటుంది. శిల్పకళలో కూడా మ్యాజిక్ చేయొచ్చు అనే ఒక ఇది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకోవాలి. టెక్నాలజీ బాగా డెవలప్ అయినాక ఇప్పుడు చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళ మైండ్ ఎంత బాగా పనిచేసి ఎంత అద్భుతమైన శిల్పకళను చేశారు అనేది ఈ ఆలయం గురించిన డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే తలక్కాడు పార్ట్ 1లో చూడొచ్చండి. ఎందుకంటే ఈ మొత్తం వీడియో కూడా ఇంట్రోస్ ఏమేమి ఉన్నాయి టెంపుల్స్ అనేది చెప్పటము, ఆ తర్వాత ఆ దారి చూపడం మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అనేసి అంటే మనకు టైం అంత లెంతీగా వీడియో పెడితే కుదరదు కాబట్టి. సో అక్కడ నుంచి మనం ఇంత దూరం నడిచాము. నడిచిన తర్వాత వైద్యనాథ టెంపుల్ చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి పాతాళేశ్వరుడు. ఇది చూసిన తర్వాత ఇక్కడ మిగిలిన టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బ్రౌన్ కలర్ శివ, పాంపు కలర్. ఓకే ఓకే. శివ ಬಂದು పాంపు. లెఫ్ట్ రైట్. చెప్పు. ఇంగ్లీష్ చెప్పు. ఏదో ఈజీగా ఉంది అనుకుంటున్నామండి. యాక్చువల్గా కొద్ది దూరమే నడిచామండి. ఈజీగా ఉంటుంది కదా వెళ్ళిపోదాం అనుకున్నాము. బయట అయితే మట్టి బాగుంది, కానీ ఇక్కడ చూడండి ఇసుక. సో చాలా డిఫికల్ట్ గా ఉంది. నడుస్తుంటే ఏదో సముద్రంలో నడిచిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడ కలుద్దాం. పాతాళేశ్వరం చూసేసిన తర్వాత ఇక్కడ మరలేశ్వరం వచ్చాము. బై వాక్. మొత్తం ఇసుకే ఉంది, చుట్టూ అడివి. సో బీజేపీ వాళ్ళు ఇది మన సౌకర్యార్థం వేశారనమాట. సో మనము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఎండలో నడవలేము. ఇక్కడ ఏమంటే సైకత లింగం అంటే ఇసుకతో కూడిన లింగం ఉందన్నమాట. సేమ్ ఇలాంటి లింగమే రామేశ్వరంలో ఉంటుంది. రామేశ్వరంలో సీతమ్మ చేసినటువంటి లింగము ఇసుకతో కూడిన లింగము. అదే విధమైన లింగం ఇక్కడ ఉంటుందన్నమాట. మరి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాంటి శివలింగాలు మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. దాంతో పాటు బావులండి, మన నీటి బావులు కూడా బయటపడ్డాయి అన్నమాట. వాటిలో నీళ్లు ఉన్నాయి ఇంకా కూడా. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు విజిట్ చేయాలి అనేసి అంటే కృష్ణామృతం ఛానల్లో తలక్కాడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఈ సిరీస్ మొత్తం మీరు వాచ్ చేయాల్సిందే. వాచ్ చేశారంటే అది మీరు నిజంగానే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారనమాట. అంత అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఈ తలక్కాడు.
చూసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మనం ఇక్కడ చాముండేశ్వరి ఆలయంకి వచ్చాము. మీకు తెలుసు అమ్మవారు రక్త బీజుణ్ణి చంపడం కోసం ఎంత కష్టపడ్డారో, అదే లలితాదేవి అవతారం అని కూడా మనకు తెలుసు కదా. రక్త బీజుడిని ఒక్కసారి ఆయన రక్తం చుక్క పడితే ఎన్నో రక్త బీజులు ఉద్భవిస్తారు. అలా కాకుండా ఉండడానికి అమ్మవారు పాతాళంలో తన నాలుకను చాపి వధించినటువంటి స్థలం ఇది. సో ఇక్కడ అమ్మవారు ఉత్తర దిక్కున ఉంటారు. చిన్న పెరమాళ్ ఇరుక స్మాల్ ఇక్కడ లెఫ్ట్ அந்த மல்லல் கீழ இருக்கு చిన్న టెంపుల్ పెరమాళ్. ఇక్కడ సుందరవల్లి అనే అమ్మవారు దొరికారట స్వయంభుగా ఇక్కడ. ఇది వంద రామానుచార విగ్రహం. ఇది వంద రామానుచార విగ్రహం. తలకాడులోని 5 టెంపుల్స్ లో వన్ ఆఫ్ ద టెంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ పైన ఉన్నామండి. ఇక్కడ నుంచి ఓన్లీ నేను వ్యూ మాత్రం చూపిస్తున్నాను. ఈ టెంపుల్ ఏమంటే మన శ్రీశైలంలో లాగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువున్న ఈ ఆలయం. తలకాడు సిరీస్ మొత్తం మీరు చూడాలి అంటే కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అన్ని అప్డేట్స్ వచ్చేలాగా చూసుకోండి.